హాయ్ అందరికీ నమస్కారం. రాజ్యసభ సభ్యత్వాలు ఆంధ్రప్రదేశ్ నుంచి 3 స్థానాలు ఖాళీ అయ్యాయి. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి కూడా అనేక రాజ్యసభ స్థానాలు ఖాళీ అయినాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ టూర్లో ప్రముఖంగా బయటకు చెప్పనిది అక్కడ జరిగినది ఏంటంటే నాగబాబు గారికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలి అనేది పవన్ కళ్యాణ్ గారు అడిగినట్టుగా చెప్తున్నారు. గతంలో అనకాపల్లి సీటును త్యాగం చేసినందుకు బీజేపీ హామీ ఇచ్చిందని చెప్తున్నారు. అది రాష్ట్రం నుంచి రాజ్యసభకు నాగబాబు గారిని ఎంపిక చేస్తారా, లేకపోతే బీజేపీ కోటాలో బీజేపీకి ఉన్న అవకాశాల్లో ఒక అవకాశాన్ని నాగబాబుకి ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. దాని గురించి మాట్లాడతాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ నాగబాబు గారికి రాజ్యసభ ఖాయం అనుకోవచ్చా? డెఫినెట్గా. అంటే మీరు చెప్పే మాటలు అంటే పవన్ గారు ఈ 2 రోజులు వెళ్ళింది ఆయన సొంత అన్న కోసం రాజ్యసభ అడగటానికి వెళ్ళ కొన్ని పేపర్లు రాసుకున్నాయి, కానీ ఆయనకు అవసరంలా. అట్లా అయితే ఎప్పుడు ఆయన అయ్యేవాడు. అంటే నేను అనేది ఇవన్నిటి మధ్య అది కూడా ఒక చర్చ వచ్చింది. అది రాష్ట్రాల పరిధిలోది. ఎందుకంటే త్యాగం చేసింది వాళ్ళ అన్నయ్యే. అనకాపల్లి కన్ఫర్మ్ అయిన తర్వాత బీజేపీ పెద్దలు, టీడీపీ చంద్రబాబు నాయుడు గారు అందరూ రిక్వెస్ట్ చేసేసి సీఎం రమేష్కి ఇప్పించుకోబట్టి అక్కడ అనకాపల్లి నుంచి అయ్యాడు. అంటే మన రాష్ట్ర పరిధిలోనే వస్తుందా? రాష్ట్ర పరిధిలో 3 ఖాళీ, లేకపోతే బీజేపీ వేరే రాష్ట్రాల నుంచి ఇంకా అక్కడ దాకా అవసరం లేదు. కింద గారు నేను ఎందుకంటే చిన్న లిటిల్ బిట్ కరెక్షన్ ఎందుకు చెప్పారంటే బేదా మస్తాన్ రావు, ఓకే, తర్వాత మోపిదేవి వెంకటరమణ, కృష్ణయ్య, కృష్ణయ్య, ఈ 3 ఖాళీ అయ్యి వీళ్ళకి 2 సంవత్సరాల పీరియడ్ ఉందంటే ఈ 3కి నోటిఫికేషన్ ఇచ్చారు. 3వ తారీఖు నుంచి డిసెంబర్ 3 నుంచి తీసుకుంటున్నారు అప్లికేషన్స్. డిసెంబర్ 20 ఎలక్షను. అంటే ప్రతి ఎంపీ అవ్వాలంటే స్థానికంగా ఎమ్మెల్యేలు ఎంత 10 మంది ఉండాలి. అవునా? 120 సీట్లు ఉన్నాయి కదా, ఉన్నాయి కదా. 21 సీట్లు జనసేనకు ఉన్నాయి, ఇంకో 4 కావాలి, పెద్ద ఇదే ఉంది, కలుసుకోవచ్చు. 8 ఉన్నాయి బీజేపీకి. బీజేపీ కూడా ఒకటి అడుగుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఈ మూడిట్లో. ఎందుకు అడుగుతుందంటే రాయలసీమ నుంచి ఒక ప్రాతినిధ్యం కావాలని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అడుగుతున్నారు. అదొక పేరు వినపడుతుంది. అది ఒక పాయింట్ ఆఫ్ అడుగుతున్నారు. అది ఇస్తారా, ఏమైద్దా అనేది. ఎందుకంటే ఎటు పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏం కావాలంటే అది ఇస్తున్నప్పుడు సహృద్భావ వాతావరణంతో ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడేంది 2 కావాలనుకునే టీడీపీకి 1 అయ్యే అవకాశం ఉంది. అంతే. అంటే ఇక్కడ 3 జనసేన అనేది అనకాపల్లి కన్ఫర్మ్. అనకాపల్లి నుంచి సాక్రిఫైస్ చేశాడు కాబట్టి నాగబాబుకి ఇవ్వాల్సిందే. నాగబాబు గారికి మిత్రధర్మం అది కన్ఫర్మ్. ఎలాగో 21 సీట్లు ఉన్నాయి కాబట్టి మిగతా వాళ్ళు అది బాధ్యత, వాళ్ళందరి బాధ్యత కాబట్టి. ఇక్కడ కనక మేడలకు ఇస్తారా, లేకపోతే దేవినేని ఉమాకి ఇస్తారా, లేకపోతే ఇంకెవరైనా ప్రముఖ పారిశ్రామికవేత్త, తర్వాత ఎవరా అనేది సామా సతీష, రకరకాల పేర్లు వినపడుతున్నాయి. టీడీపీలో పోటీ ఎక్కువ ఉంది. చంద్రబాబు నాయుడు గారు చివరి దాకా ఎవరికి ఇస్తారో ఎవరికి చెప్పడు. కాబట్టి కన్ఫర్మ్ టు జనసేన నాగబాబు, డౌటే లేదు. బీజేపీ అడుగుతుంది, అది ఇస్తారా లేదా, ఏం జరుగుతుంది అనేది మరి చూడాలా. ఇస్తే కనుక రాయలసీమలో బీజేపీ పుంజుకోవడానికి ఆయన మాజీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినా ఆయన రాజ్యసభకు తీసుకోవచ్చు. ఇది ఉంది కదా ఆయనకి క్యాపబిలిటీ. సో అటువంటిప్పుడు ఇక్కడ మనకు అవకాశం ఉన్నప్పుడు ఢిల్లీలో పవన్ కళ్యాణ్ గారు చర్చించాల్సిన అవసరం లేదు. అసలు లేదు, నథింగ్. మరి పత్రికలన్నీ ఇలా రాస్తాం. కొన్ని ఒక పేపర్ పేరు చెప్పినా నాకేం ప్రాబ్లం కాదు. ఒక ఆంధ్రజ్యోతి అనే పత్రికలో వాళ్ళు మంచి అనుకుంటారో చెడు అనుకుంటారో తెలియదు, కానీ కొంతమందిని ప్రొజెక్ట్ చేయడానికి ఇతను తక్కువ చేసినట్టుగా చూపిస్తారు. ఈ 2 రోజులు వాళ్ళ అన్న కోసం అడాబుడి చేయాల్సిన అవసరం అస్సలు లేదు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో త్యాగం చేసింది ఎవరి? 3 సీట్లు పోయినాయి. కరెక్ట్. ఆ 3 సీట్లు 3 రావాలి. రావాల్సింది ఎవరికి? ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ దానికోసం ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఓకే. కాబట్టి ఆబ్వియస్లీ 3 ఖాళీ అయిన ప్లేసుల్లో నోటిఫికేషన్ ఇచ్చారు. డిసెంబర్ 20 ఎలక్షన్ జరగబోతుంది. కాబట్టి ఈ 3కి అనేది కన్ఫామ్గా జనసేన అనేది జనసేన హక్కు. ఇది హక్కు అండి. అది అడుక్కోవాల్సిన అవసరంలా. ఇకపోతే ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పండి దీని వెనక. మీకు తెలియదు ఒకటి చెప్తున్నా. ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీ గేటు దాకనియమన్నారు. హ్యాపీగా 21 గెలిచి కూర్చున్నారు. ఎమ్మెల్యేలు అయిపోయింది. ఎమ్మెల్సీలో వీడు హరిప్రసాద్ లడ్డలు, మిగతా ఎమ్మెల్సీలు పోయి కూర్చున్నారు. ఎంపీలో 2 ఎవరు, ఇంకా 2-3 ఎమ్మెల్సీలు అయ్యే అవకాశం కూడా ఉంది. అది ఒక నెక్స్ట్ స్టెప్. ఎంపీలు ఎవరున్నారు? 2 గెలిచారు. 2 పంపిండి నేను ఆడతానన్నాడు, ఆడుతున్నాడు. 2 ఎంపీలతో 2 రోజులు చూసాము. ఇకపోతే రాజ్యసభలో కూడా సో పరిపూర్ణమైంది. ఫుల్ఫిల్గా నాగబాబు గారు రాజ్యసభలో ఎంటర్ అయితే ఈ 4 సభల్లో జనసేన ఇది అనేది గ్రేట్, సూపర్, అద్భుతంగా పరిపూర్ణత వచ్చింది. వస్తుంది అంతే కదండి. ఇది చాలా మంది తెలియదు. నాగబాబు గారు మీద పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ప్రేమ అయితేనేమి, అంటే ఆయనలో ఒక పొలిటికల్ టింట్
డెవలప్ చేసిన వ్యక్తి నాగబాబు గారని ప్రతి సందర్భంలో చెప్తా ఉంటారు. కరెక్ట్ అండి. పిఠాపురం కూడా ఆయన ఒక దగ్గరుండి నాగబాబు గారే పిఠాపురంలో ఫ్యాన్స్ కూడా చిరంజీవి గారి అభిమానుల్ని ఫ్యాన్ సంఘాలను కూడా సమన్వయం చేసి అవును ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకుండా ఇంకోటి జనసేన కనెక్ట్ చేశాడు. ఇంకోటి ఏంటంటే బ్యాలెన్స్ చేస్తాడు ఆయన. అంటే ఫ్యాన్స్లో 2 రకాలు ఉంటారండి. మీలాగా నాలాగా సౌమ్యులు ఉండొచ్చు, కొంతమంది కాస్త రెబల్ ఆలోచనలతో ఉండొచ్చు. మా నాయకుడిని ఇంత మాట అన్నాడా, మా హీరోని ఇంత మాట అన్నాడని. అలాంటి అన్నప్పుడు ఇటు చిరంజీవి మాట్లాడలేడు, ఎందుకంటే ఆయన హుందాతనంతో ఉంటాడు కాబట్టి, ఆయన అందరివాడుగా ఉండాలి కాబట్టి ఆయన మాట్లాడు, ఎవరేమనుకున్నా పట్టించుకోడు. పవన్ కళ్యాణ్ గారు అంటే రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ తలమునకలై ఉంటారు. ఫ్యామిలీ మీద ఈగ పడితే ఈగ కూడా వాళ్ళనీయకుండా చూసుకునే ఒకే ఒక వ్యక్తి నాగబాబు గారు. అంతే. వెంటనే రియాక్ట్ అయిపోయి రెండో వర్గం అభిమానులు ఉన్నారు, వాళ్ళలో ఆనందాన్ని నింపుతాడు ఆయన. కొంతమంది మనలాగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. సో ఆయన అంటే అన్నగా అడుగుతున్నారు కదా, సాక్రిఫైస్ చేశాడు. ఫ్యామిలీకి ఒక రక్షణగా కవచంలాగా ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారిలో ఒక పొలిటికల్ టింట్ని రగిలించిన వ్యక్తి. మూడోది అండర్ కరెంటు పార్టీలో చాలా పెద్ద ఎత్తున వర్క్ చేశారు. ఒకప్పుడు ఎవరిని కలవాలో అర్థమయ్యేది కాదు చాలా మందికి. పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ దొరక్క ఎవరు అసలు కానీ బాధపడే సమయంలో నాదెండ్ల మనోహర్ గారు అపాయింట్మెంట్ దొరక్క, ఒకవేళ నాదెండ్ల మనోహర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా ఏంటి మా పరిస్థితి అనుకునే వాళ్ళకి నాగబాబు గారు ఆల్టర్నేటివ్ అయ్యారు. ఇంకొకటి చెప్తాను సార్, ఆయన ఒక్కడే కాకుండా తన ఫ్యామిలీ మొత్తాన్ని ఎలక్షన్లో దింపారు. ఫ్యామిలీ మొత్తాన్ని దింపారు ఆయన. కొడుకుని అవును చూడండి, కూతురు కూడా మొత్తం వీళ్ళందరూ కూడా ఇంటికి పోయి చీరలు పెట్టి పసుపు కుంకుమ పెట్టిందండి. ఒక ఫోటో మీకు చాలా బాగా అనిపిస్తుంది, వీరతిలకం దిద్దుతారు ఆయన పవన్ కళ్యాణ్ గారికి. చాలా అది అటాచ్మెంట్ ఉంది వాళ్ళిద్దరికి కాబట్టి డిజర్వ్డ్. ఇక్కడ ఏంటంటే వారసత్వం కొంతమందికి వస్తాయి. వారసత్వంగా వచ్చే వాళ్ళు ఎట్లా ఉంటుంది, బాలకృష్ణ గారికి ఇంట్లో ఇచ్చారు, వాళ్ళ సిస్టర్ బీజేపీలో ఆమె ఎంపీ అవుతుంది, వాళ్ళ పెద్దల్లుడు ఎంపీ, చిన్నల్లుడు మినిస్టరు లోకేష్ బాబు, అంతా ఇది వారసత్వంగా వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి వారసత్వం, షర్మిల అని వారసత్వం కింద. ఇక్కడ వారసత్వంగా నాగబాబుని చూడకూడదు. ఎందుకంటే ఆయన అండర్ కరెంట్ పార్టీ కోసం చాలా చేశాడు, త్యాగం చేశాడు. ఆయనకి ఏం ఊరకనే ఇవ్వట్లే ఇక్కడ. ఎస్పెషల్లీ పిఠాపురంలో నెలల మకాం వేసి అక్కడే ఉండి మీరన్నట్టుగా తన సతీమణి, కొడుకు, కూతురు అందరినీ రంగంలో దించి ఒక ఇరుసులా పనిచేశారండి. సో అలాంటి వ్యక్తికి ఇవాళ రాజ్యసభ ఇవ్వటం అనేది సముచితం. ముందుగా వేరెవరు కూడా ఆయనకు మించి ఎవరు కూడా అది ఆయన ఊహించుకోవడం కష్టం. అది ఈగిపోవడం ఇంకంత దారుణమైన ఇది ఇంకోటి ఉండదు అనమాట. మనం కిరణ్ టీవీ ముఖంగా ముందుగానే కొన్నిదెల నాగబాబు గారికి రాజ్యసభ్యుడు కాబోతున్నందుకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాగబాబు గారికి మరొకసారి రాజ్యసభ సభ్యులు కాబోతున్నందుకు ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు. నమస్తే.